నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. అండ్ నేను ఒకటి చెప్పాలి, చాలా డేస్ నుంచి మన ఛానల్లో వీడియోస్ అనేది డ్రాప్ చేసినాం అనమాట. మెయిన్ ఛానల్లో నేను అనేది. అండ్ ఇందాక ఒక వీడియో పోస్ట్ చేసిన, ఏదైతే మన మార్కాపురం నుంచి శ్రీశైలం వరకు ఉందో బస్ రైడ్, అది పోస్ట్ చేసిన వెంటనే ఒక 2-3 కామెంట్స్ వచ్చినాయి అనమాట. అండ్ రెగ్యులర్గా నా ఛానల్ని, నా వీడియోస్ని ఫాలో అయ్యేవాళ్ళు, ఏంటి ఇన్ని రోజులు గ్యాప్ వచ్చింది, హెల్త్ బాగాలేదా, ఇట్లాంటివి అడుగుతున్నారు అనమాట. అట్లాంటివి అడిగినప్పుడు అరే మనల్ని కూడా కేర్ చేసే వాళ్ళు ఉన్నారని ఒక చిన్న ఫీలింగ్. ఎవరైతే నన్ను లవ్ చేస్తున్నారో మన సబ్స్క్రైబర్స్ కానీ, వ్యూవర్స్ కానీ, ఎస్పెషల్లీ వాళ్ళకైతే థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే నా గురించి థింక్ చేసేవాళ్ళు, నా గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ వీళ్ళల్లో. అందుకే నేను ఎప్పటికీ వీళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని కోరుకుంటా. మ్యాటర్లోకి వెళ్దాం. అండ్ ఈరోజు ఒక బ్లాగ్ ఉంది. మన ట్రైన్ ఉంది కదా, గుంతకల్ నుంచి మార్కాపురం టు గుంతకల్ ప్యాసింజర్ ట్రైన్. ఆ బ్లాగ్ షూట్ చేద్దామని చాలా డేస్ నుంచి అనుకుంటారా, కాకపోతే డిలే అవుతుంది. నేను ఆ ట్రైన్ ఇనాగ్రేషన్ డే రోజే వెళ్దాము అని కరెక్ట్గా ప్రిపేర్ అయినా, కాకపోతే మళ్ళీ డ్రాప్ అయిపోయినా కొన్ని రీజన్స్ వల్ల. ఆ రీజన్స్ ఏంటో నేను మెయిన్ వీడియోలో చెప్తాను అనమాట. సో అది. అండ్ ఈరోజు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం బ్లాగ్ అనేది ఆపము. రేపు పొద్దున మార్నింగ్ వెళ్ళి మనం 4:30కి అక్కడ ఎగ్జాక్ట్గా ట్రైన్ ఉంటుంది మనకి. అంతకన్నా 1 అవర్ బిఫోర్ ముందు వెళ్ళి మొత్తం స్టేషన్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని బ్లాగ్ అయితే కంటిన్యూ చేయాలి. అండ్ రేపు సండే ఈవినింగ్ లోపల నేను బ్లాగ్ అప్లోడ్ చేయాలన్నమాట. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 6:40 అవుతుంది. మనం 8:30కి ఇక్కడ నుంచి, అంటే మా ఇంటి దగ్గర నుంచి నేను స్టార్ట్ అవుతా. ఇంకా నంద్యాలకు వెళ్ళేలోపు ఎంతైనా మనకి 9:30, 10 అవుతుంది. ఇంకా మార్కాపురంకి వెళ్ళేలోపు ఎంతైనా మనకి 12:30, 1 అవ్వచ్చు అనమాట. సో అది మ్యాటర్. ఇంటి బయట మొత్తం వర్షం పడుతుంది. ఇంతసేపు బాగా కురిసిందనమాట వర్షము. అండ్ ఇప్పుడే ఆగిపోయింది. ఒక 1/2 అవర్ ఉంటుంది అంతే. మొత్తం బట్టలన్నీ తడిచిపోయినాయి ఇక్కడ మీడ పైన. చూడాలి, నైట్ అంతా ఫుల్ వర్షం పడుతుంది అనుకుంటా నాకు తెలిసి. నా ఫేస్ని అయితే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. మన మొహం ఎప్పుడు డల్గా ఉంటుంది అనమాట. మనం హీరోలాగా ఉండము. అండ్ ఎప్పుడు నేను ఇట్లనే ఉంటా, ఆఫ్ కెమెరా అయినా ఆన్ కెమెరా అయినా. అండ్ ఏంటిది నేను అనేది నేను చూపిస్తాను అనమాట. ఎప్పుడు వీడియో బ్లాగ్ ఉంది కదా అని ఫేస్ వాష్ చేసుకొని వెంటనే క్యామ్ ఆన్ చేసి మాట్లాడడం ఆ టైప్ కాదు. ఎట్లా ఉన్నా సరే నేను వెంటనే క్యామ్ ఆన్ చేసి మాట్లాడుకుంటాను అనమాట. సో ఇది నేను ఒరిజినల్గా ఇట్లానే ఉంటా. మ్యాక్సిమం నా ఫేస్ ఇగ్నోర్ చేసేయండి, నేను చెప్పే మాటలనే వినండి, ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ట్రైపాడ్ కొందాము అని అనుకుంటున్నా. కొనేలోపు మళ్ళీ ఇంకో థాట్ వస్తుంది నాకు. ఏంటి మన చేయింది కదా, చేతితోనే షూట్ చేసుకోవచ్చు కదా, ట్రైపాడ్ ఎందుకు అంటే, మనం ట్రైపాడ్ పెట్టి షూట్ చేస్తే బ్లాగింగ్ అప్పుడైనా కూడా మంచి యాంగిల్, మంచి ఫోకస్గా ఫుల్గా ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఫుల్గా ఇట్లా మనం చేయి పెట్టి షూట్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది, మన హెడ్ వర్క్ ఇట్లా కనిపించదు అనమాట. ఎప్పటి నుంచో కొందాం అనుకుంటారా. మరి ఈరోజు వీలైతే కొని అట్లనే డైరెక్ట్గా మనం బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం అనమాట. లేదంటే మళ్ళీ అట్లనే ఉంటుంది. మ్యాక్సిమం చెయ్య కంఫర్ట్ ఉంటుంది ట్రైపాడ్ కన్నా. ట్రైపాడ్ కొంటే ఒకటి బెటర్ ఏంటంటే ఫుల్గా ఇట్లా అనిపిస్తుంది మనకి, బ్యాక్గ్రౌండ్ కూడా, అదొకటి తేడా. ఇప్పుడు వచ్చేసి మనము చెక్ పోస్ట్లో ఉన్నాము. చెక్ పోస్ట్ నుంచి మనమైతే ఇక్కడ నుంచి ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి. ఇంకా ఆటో కూడా దొరికేసింది. ప్రశాంతంగా అట్లా మనం ఆటోలో కూర్చొని ఆ చల్లగా గాలిని ఎంజాయ్ చేస్తూ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాము. కర్నూలులో నైట్ మాత్రం చాలా బాగుంటుంది. నా ముఖానికి మాత్రం చల్ల గాలి లాగుతుంది. అసలు ఇంత బాగా అనిపిస్తుంది చూడండి నైట్ టైం ఇట్లా ఆటోలో పోతుంటే మా కర్నూలులో. ఇంకా మనమైతే గాయత్రి స్టేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము. అండ్ ఈ బొమ్మను చూసినప్పుడల్లా ఏదో ఇన్స్పిరేషన్ అనమాట, మరి నాకు కర్నూలు క్లీన్గా పెట్టాలి అని. అండ్ ఈ బొమ్మ కూడా భలే కట్టినారు ఈ సెంటర్లో. ఫైనల్లీ మనమైతే బస్ స్టాండ్కి వచ్చేసినాము. ఇంకా బస్సు ఎక్కేసి చక్కగా నంద్యాలలో అయితే దిగించినాం అనమాట. బస్సులో వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఫుల్ క్రౌడ్ ఉండడంతో కొంచెం వీలు కాలేదనమాట. ఎందుకంటే మనకి విండో సీట్ కూడా లేదు కదా. సో అట్లా మనం డైరెక్ట్ నంద్యాలలో దిగేసి రైల్వే స్టేషన్ ముందు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ నంద్యాల రైల్వే స్టేషన్ చాలా డెవలప్ అయింది అబ్బా నిజంగా. అండ్ ప్రజెంట్ మనం అయితే లోపలికి వెళ్ళిపోతున్నాము. లోపలికి వెళ్ళిపోయి ఏ ట్రైన్ ఉందో చూడాలి. ప్రజెంట్ అయితే 2 ట్రైన్లు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ప్రశాంతి ఉంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ధర్మవరం మచిలీపట్నం ఉంది. అండ్ మనం ఒక స్నాక్స్ బాక్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మన ముందు ట్రైన్ ఉంది కదా, అది వచ్చేసి ప్రశాంతి నిలయం అనమాట. అండ్ ఈ బండి బెంగళూరు నుంచి భువనేశ్వర్ వరకు అయితే వెళ్తుంది. దీని తర్వాత మనకు ధర్మవరం మచిలీపట్నం ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి WDG గూడ్స్ బండి అనమాట. ఇది భలే పవర్ ఉంటుంది దాన్ని, మామూలుగా కాదు. అండ్ ఇక్కడ మాత్రం జనరల్లో చాలా ఫుల్ ఉన్నారు. ఈ ప్రశాంతి బండి కూడా బయలుదేరిపోతుంది. ఇప్పుడే నంద్యాల స్టేషన్కి వచ్చిన. నేను చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పిక్ చేసుకొని అక్కడ నుంచి నంద్యాల రావాలంటే పెద్ద సాహసం అనే చెప్పాలి. వచ్చినాక కూడా ఇందాకే ప్రశాంతి వెళ్ళిపోయింది, కావాలని ఎక్కలే. ఎందుకంటే దాంట్లో మనకు తెలిసిందే కదా, ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉంటారు.
అండ్ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది మనది ధర్మవరం మచిలీపట్నం బండి. రష్ ఉన్నా కూడా కొంచెం బాగానే ఉంటుంది అనమాట. సో దానికోసం అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ ఇంకో 30 minutesలో బండి అయితే వస్తుంది. బండి ఎక్కిన తర్వాత చక్కగా మళ్ళీ మార్కాపురం వెళ్ళి మళ్ళీ 4 గంటలకి చెప్పినా కదా మన ప్యాసింజర్ ట్రైన్ ఉందని ఒకటి, ఆ బ్లాగ్ స్టార్ట్ చేయాలన్నమాట. నిద్ర అంటే ఒక గంట ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మెలుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వ్లాగింగ్ స్టార్ట్ చేయాల్సిందే. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అది. అండ్ ఇప్పుడు కానీ లేట్ చేసినామంటే అంతే కథ అనమాట. సో లెట్స్ సీ, చూద్దాం ఏం జరుగుతుందో మరి. నా వెనకలో చూసినారు కదా బ్యాక్ సైడ్ ఏముందో, బీస్ట్ ఉందన్నమాట, గూడ్స్ బండి. అండ్ దీని సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎవరైతే డీజిల్ ఇంజన్స్ ఫేవరెట్ వాళ్ళకి ఒకసారి కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, మనం కూడా తెలుసుకుందాం. అండ్ ఈ ఏరియా అంతా ఎంటీ ఉంది కదా ఇక్కడ మన చుట్టూ. ఇప్పుడు బండి వస్తుంది మచిలీపట్నం ధర్మవరం, అది వచ్చిన తర్వాత ఎంత ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఒక పెద్ద స్టోరీ జరిగింది, అది రేపు చెప్తాను అనమాట తెల్లగైన తర్వాత మార్కాపురంలో. అండ్ ఏంటంటే బ్యాక్ సైడ్ ఒక డీజిల్ ఇంజన్ కనిపిస్తుంది కదా, వచ్చేటప్పుడు నేను లాస్ట్ టైం ఇక్కడికి నంద్యాలకి ఇదే టైం అనమాట స్టార్ట్ చేసి పెట్టిండ్రి. ఆల్మోస్ట్ సౌండ్ తెలిసిందే కదా మీకు, బండి సౌండ్ ఎట్లుంటుందో అదే అనమాట సేమ్. నా వెనకాల గుడ్స్ బండి ఉంది కదా, దాని అవతల ప్లాట్ఫామ్ నెంబర్ 3 పైన ఏ ట్రైన్ ఉంటుంది తెలుసా? 2 మెమో ట్రైన్లు ఉంటాయి అనమాట, సారీ డిఎంఏ ట్రైన్లు ఉంటాయి. ఒక ట్రైన్ వచ్చేసి నంద్యాల నుంచి కర్నూలు వరకు పోతుంది, ఇంకో ట్రైన్ వచ్చేసి నంద్యాల నుంచి రేణిగుంట వరకు పోతుంది అనమాట. ఫస్ట్ వెళ్ళేది ట్రైన్ నంద్యాల నుంచి రేణిగుంట, దాని తర్వాత వెళ్ళేది నంద్యాల నుంచి మళ్ళీ కర్నూలు. ఒక 10 నిమిషాలు అది ఉంటుంది. ఫస్ట్ అది పోయిన తర్వాత ఇదే పెడతాడు అనమాట వెంటనే. ట్రైన్ బ్లాగ్ కూడా మన ఛానల్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. నంద్యాల నుంచి రేణిగుంట వరకు ఉంది, అది మంచిగా ఉందన్నమాట. బండి అయితే వస్తుంది, ఎంత దూరం వస్తుంది చూడండి ఇంకా స్టేషన్కి. సక్సెస్ఫుల్గా మనమైతే మార్కాపురం వచ్చినాము. కరెక్ట్గా టైం వచ్చేసి midnight 1:40 అయిందనమాట. అండ్ బండి కూడా పక్కనే ఉంది. ర్యాంప్ అంటే ర్యాంప్ ఏ క్లాస్ కొట్టినాడు అనమాట బండి, తుగ్గు రేగు కొట్టినాడు, ఎక్కడ ఆపలేదు. అండ్ ఇంకొక 1 hour రెస్ట్ తీసుకొని ఇంకా మన బ్లాగ్ అయితే స్టార్ట్ చేయాలి. గైస్ మనమైతే ఇంకా ట్రైన్ వచ్చేసింది, వ్లాగింగ్ కూడా స్టార్ట్ చేసేసినాం. రైల్వే స్టేషన్లో చూడండి ఆ మూన్ ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా ఈ ట్రైన్ వచ్చేసి మార్కాపురం నుంచి గుంతకల్ వరకు అయితే వెళ్తుంది. దీని ఫుల్ వీడియో వచ్చేసి మన మండలవంశీ యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా, మెయిన్ ఛానల్లో ఉంటుంది. ఇదే ఆ ట్రైన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. వ్లాగ్ ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది వచ్చేసి మన సెకండ్ ఛానల్ అనమాట, వ్లాగింగ్ ఛానల్. రా ఫుటేజ్ అంతా మనము ఈ ఛానల్లో పోస్ట్ చేస్తుంటాము. ఇంకా ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి నా ముందు లొకేషన్ ఎక్సలెంట్ ఉంది కదా, ఇదంతా వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ అనమాట. అండ్ స్పెషల్లీ మనం ఈ ట్రైన్ కోసమే పర్టికులర్గా ఎర్లీ మార్నింగ్ వచ్చి బ్లాగ్ షూట్ చేస్తున్నాము. ఇంకా ఈ వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నేను మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నా ఈ ఫారెస్ట్ ఇంకా ఈ ఘాట్ని. ఓకే మరి మనమైతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.